హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏదన్నా పిల్లలకి హెల్తీగా స్నాక్ చేసి పెట్టాలంటే ఒక 10 నిమిషాలు ఈజీగా ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టండి. ముందుగా దీనికి 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. ఒక 3 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ 3 గంటల సేపు నానబెట్టి ఉంచానండి. నీట్గా కడిగేసుకొని 3 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళంతా వంపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఊరికే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా పప్పు కనిపించేటట్టే మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకూడదండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. ఇందులో నేను మునగాకు వేస్తున్నానండి. ఫ్రెష్గా మునగాకు వేసామనుకోండి తినడానికి కూడా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి మునగాకు. మీ దగ్గర మునగాకు ఉంటే వేసుకోవచ్చండి. లేకపోతే తోటకూర కానివ్వండి, లేకపోతే పాలకూర, లేకపోతే సిరికూర కూడా వేసుకోవచ్చు. మీకు ఏ ఆకుకూర నచ్చితే ఆకుకూర వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చాలామంది పిల్లలు అసలు ఆకుకూరలే తినారు కదండి. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకున్న వాళ్ళకి తెలియకనే చాలా ఇష్టంగా తింటారండి ఆకుకూరలు కూడా. అంతే ఇలా కలిపుంచుకున్న తర్వాత ఇప్పుడు చెయ్యి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్ షేప్లో ఇలా ఒత్తుకోవాలి. మరి ఎక్కువ మందంగా ఉండకూడదండి, కాస్త పలచగానే ఒత్తుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయండి. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇలా రౌండ్స్గా బాల్ లాగా చేసుకుని ఇలా ఒత్తుకోవాలి రౌండ్ షేప్లో. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి మనము ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకే వైపు చాలాసేపు పెట్టారనుకోండి కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అవుతుందండి. పిండి లోపలంతా కూడా చక్కగా ఉడుకుతుంది. లోపలంతా సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తుందండి. మీకు మరి ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే చాలా పలచగా తట్టి వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే 2 డేస్ కూడా నిలువ ఉంచుకోవచ్చండి. వాటిని అయితే బాగా పలచగా మీరు వేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి ఒక 2-3 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. అసలు పాడవవు పలచగా మీరు ఫ్రై చేసుకున్నారంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడు పిండిలో వాటర్ అస్సలు వేయలేదు కదండి. కాబట్టి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. చూడండి, అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు. అలాగే చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయండి. ఈవినింగ్ పూట స్నాక్స్గా తీసుకునేటప్పుడు టీయో కాఫీనో తీసుకొని వీటితో పాటు ఎంత బాగుంటుందో తెలుసా తింటుంటే. చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.